great again. I want to thank the tens of thousands of incredible men and women who have come from all over the nation to take part in this very special moment. And I just heard in watching some of the coverage that there are rallies like this taking place all over the country. People are happy. People are happy. It's been a long time. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. వారు ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే మిడిల్ ఈస్ట్లో శాంతి గురించి వారు చేసినటువంటి ప్రయత్నం అనేది చాలా చాలా నచ్చిందనమాట. యుద్ధం కూడా తాత్కాలికంగా ఆగింది. బందీల విడుదల కూడా జరుగుతుంది ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య అనమాట. అలాగే రష్యా ఉక్రెయిన్ వారు కూడా త్వరలోనే సమసిపోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ టు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగిందనమాట. చాలా బంపర్ మెజార్టీతో ఆయన గెలవడం అనేది జరిగిందండి. చూడాలి మరి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఆయన ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే వారిని బయటికి పంపించేసే అవకాశం కూడా ఉందని చెప్పి, లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎలాంటి సమస్య కూడా ఉందన్నమాట. ఇల్లీగల్గా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు మాత్రం వారు కఠినంగానే వెనక్కి పంపించేయడానికి ఆస్కారం కూడా ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే ప్రపంచంలో శాంతి నెలకొవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి వారి కృషి ఏ విధంగా చేస్తారు, అలాగే వాణిజ్య ఒప్పందాలు అనేవి ఏ విధంగా జరుగుతాయి, తర్వాత ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రపంచ దేశాలకి ఏ మేరకు ఆస్కారం అనేది ఉంది. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఇప్పుడు అమెరికాలో పనిచేసినటువంటి మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా ఫస్ట్ అమెరికన్స్ని రిక్రూట్ చేసుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. దాని తర్వాతనే ఇతర దేశస్తులకు ఆస్కారం అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అమెరికాలో ఉద్యోగాలు పొందడం అనేది కఠినతరం అవుతుందా అనే ప్రశ్న కూడా ఉందన్నమాట. అలాగే యూఎస్లో గన్ కల్చర్ కూడా చాలా ప్రమాదమైనటువంటి స్థాయిలో ఉందండి. చూడాలి. నో డౌట్ డొనాల్డ్ ట్రంప్ గారు మాత్రం పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనమాట, తిరుగులేదు. ఈ ఏజ్లో కూడా ఆయన గట్టి పోరాట పటిమే చూపించారు. అత్యంత బాధాకరం ఏంటంటే గన్ కల్చర్ అండి. ఆ గన్ కల్చర్ అనేది పోవాలి.